హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సీజనల్ ట్రేడర్. లాస్ట్ వీడియోలో మనం ఇన్ఫోసిస్ యొక్క స్టాక్ అనాలిసిస్ గురించి మాట్లాడుకున్నాము. ఈ వీడియోలో నేను ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న రెండు స్టాక్స్ సిడిఎస్ఎల్ అండ్ హెచ్సిఎల్, అవి ఎందుకు తీసుకున్నాను, సో వాటి వెనక ఉన్న రీజన్ ఏంటి, వాటిని ఎందుకు కొన్నాను, ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం సిడిఎస్ఎల్ స్టాక్ గురించి మాట్లాడుకుందామండి. సిడిఎస్ఎల్ అనేది ఒక ఫైనాన్స్ సెక్టర్లో పనిచేస్తుందని అనుకోవచ్చు. మనం ఎంట్రీ తీసుకోవడానికి ఉన్న రీజన్స్ ఏంటని చూస్తే, ఫస్ట్ సిడిఎస్ఎల్ స్టాక్ మంచిదే కాదని చూసుకోవాలండి. మనకి ఫైనాన్స్ సెక్టర్లోనే చాలా హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి. వాటిలో సిడిఎస్ఎల్ని ఎందుకు పిక్ చేసుకున్నామంటే, ఇది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మోనోపోలీ. అంటే సిడిఎస్ఎల్ చేసే బిజినెస్ మరీ ఎక్కువ కంపెనీలు నేను చేయట్లేదండి. సిడిఎస్ఎల్ ఒకటే చేస్తుంది ప్రస్తుతానికి చేసే వరకు, మేబీ 1 or 2 కంపెనీస్ అంతే. స్టాక్స్ని పిక్ చేసుకునేటప్పుడు చాలా క్రైటీరియాస్ తీసుకుంటామండి మనం. అంటే దానికి పిఈ ఎంత ఉండాలి, ఆర్ఓఈ ఎంత ఉండాలని. నేను ఆ క్రైటీరియాస్ అన్ని దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, ఎక్కువ టైం తీసుకుంటుందని. హైలైట్స్ నుంచి చెప్తాను. ఇప్పుడు డెప్ట్ ఈక్విటీ చూస్తున్నాం అనుకోండి, 0.0 అంటారు. అంటే మనం బ్యాలెన్స్ షీట్ చేస్తే 1 CR డెప్ట్ ఉన్నట్టు చూపిస్తుంది. అంటే డెప్ట్ లేని కంపెనీకి, అంటే అప్పులు లేవనుకోండి, ఆ కంపెనీ ఫ్యూచర్లో దానికి బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కంపెనీ చాలా బిగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్న కంపెనీస్ అంటే మనం మిల్స్ చూస్తుంటాము, ఇంకా ఆయిల్ కంపెనీస్ చూస్తుంటాము, డిఫెన్స్ సెక్టర్లో పనిచేసి చూస్తుంటాము, రైల్వే సెక్టర్లో చేసి చూస్తుంటాము. ఇవే కాకుండా చాలా ప్రైవేట్ కంపెనీస్ కూడా హెవీ డెప్ట్ ఉన్న కంపెనీస్ ఉంటాయి. హెవీ డెప్ట్ తీసుకోవడం అనేది తప్పేం కాదు, కానీ దాన్ని ఎంత ఎఫిషియెంట్గా మేనేజ్ చేస్తామని దాన్ని బట్టి కంపెనీ యొక్క ఫ్యూచర్ ఉంటుందని. అదే డెప్టే లేదనుకోండి, ఆ కంపెనీ ఇట్స్ ఆల్రెడీ ఇన్ ప్రాఫిట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్టాక్ పిక్ చేస్తామంటే అది లాస్ మేకింగ్ కంపెనీ అయితే కాకూడదు. సిడిఎస్ఎల్ అనేది ఇట్స్ నాట్ ఎ లాస్ మేకింగ్ కంపెనీ. సో ఈ 20% పైన ఉన్నదంటే అది మంచిదని. అంటే టోటల్ ఇన్కమ్ డివైడెడ్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ అంటారు. అంటే షేర్ హోల్డర్స్ యొక్క ఈక్విటీ అంతటిని మనం డివైడ్ చేస్తాము టోటల్ ఇన్కమ్ మీద. సో నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ అంటాం, దాన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ అంటాం మనం. దీన్ని మనం డివైడ్ చేసుకుంటున్నాము, వర్క్ చేస్తున్నాము. అంటే ఈ షేర్ హోల్డర్స్ ఈక్విటీ, వాళ్ళ మనీ ఎంతైతే ఉందో ఇంత మనీకి ఎంత సంపాదిస్తుంది అనేది ఒక లెక్క అయితే కనుక, ఆర్ఓఐసి అనేది ఈ కంపెనీ ఎంత డెట్ కూడా తీసుకుని దాన్ని ఎంత ఎఫిషియెంట్గా మేనేజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు షేర్ హోల్డర్స్ ఈక్విటీ అంతా కలుపుకుంటే కంపెనీకి ఒక 20,000 కోట్లు వాల్యూ వచ్చింది అనుకోండి. అది ఇంకొక 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు ఎక్కడి నుంచి అప్పు తీసుకుంది, డెట్ తీసుకుని దాన్ని కూడా ఎఫిషియెంట్గా యూజ్ చేస్తుంది అనుకోండి, మనకి ఆర్ఓసి అనేది క్యాలిక్యులేషన్కి వస్తుంది. అందుకనే మనం ఎప్పుడైనా సరే ఆర్ఓఈ ఆర్ఓసి కంపేర్ చేస్తున్నప్పుడు ఆర్ఓఈ బాగుండాలి, ఆర్ఓసి కూడా బాగానే ఉండాలి. అంటే ఆర్ఓఈ కన్నా బాగుంటే వెల్ అండ్ గుడ్. అంటే దాని మీనింగ్ ఏంటంటే, కంపెనీ ఉన్న మనీతోనే కాకుండా కంపెనీ అప్పు తెచ్చుకున్న మనీతో కూడా ఆ అప్పు మీద కూడా ప్రాపర్గా, అంటే ఇంకా ఎఫిషియెంట్గా మనీ జనరేట్ చేయగలుగుతుంది, బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోగలుగుతుంది. ఓకే, సో ఎర్నింగ్స్ పర్ షేర్ ఈస్ ఆల్సో గుడ్. డెప్ట్ చాలా తక్కువ ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఒక కంపెనీకి ఎక్కువ ఉన్నది అంటే కనుక దాని మీనింగ్ ఏంటంటే, వాళ్ళు చేసే బిజినెస్కి ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ వస్తుందని. సో అంటే మనం చూసామంటే సిడిఎస్ఎల్ అనేది పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఏమి తయారు చేయదండి. అంటే తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ కొనడం, ఎంప్లాయీస్ని తీసుకురావడం, వర్కర్స్ని పెట్టడం, మేనేజ్ చేయడం, ఇంత పెద్ద బిజినెస్ ఏం లేదండి. ఇట్లా కాకుండా ఇంకా వేరే సెక్టర్ వాటితో కంపేర్ చేసుకుంటే దీన్ని లైట్ వెయిట్ బిజినెస్ అంటాం మనం సిడిఎస్ఎల్ని. ఎందుకంటే వాళ్ళు చేసే వర్క్ అనేది చాలా లైట్గా ఉంటుంది, బట్ వచ్చే రిటర్న్స్ బాగుంటాయి. ఇట్లాంటి కంపెనీస్లో మనం కూడా ఇన్వెస్ట్ చేస్తే మనం కూడా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మనం చూస్తే దీని మీడియం పీఈస్ 46. అంటే లాస్ట్ 5 yearsలో దాని మీడియం 46. ఇప్పుడు అది ట్రేడింగ్ అవుతుంది ఇక్కడ 50 దగ్గర. సో నేను రీసెంట్గానే తీసుకున్నాను. నేను పర్సనల్గా హోల్డ్ చేస్తాను ఈ స్టాక్ని నా పోర్ట్ఫోలియోలో. ఈ క్రైటీరియా చూసుకుంటే 10 years ప్రాఫిట్ గ్రోత్ చూసుకుంటే 30% ఉంది, అరౌండ్ 30%. 5 years నుంచి 30% ప్రాఫిట్ గ్రోత్ ఉంటుంది. క్యాగర్లో చూసుకోవచ్చు మనం. ఆ రేంజ్లో పెరుగుతుంది. ఇది ట్రైలింగ్, ఇది టీటీఎం అంటే ట్రైలింగ్ 12 months అన్నట్టు. అంటే నెక్స్ట్ 12 monthsకి ఎట్లా ఉంటుందని ఇది 57% చూపిస్తుంది. అంటే స్టాక్ గ్రోత్ వైజ్ నో ప్రాబ్లమ్స్. అందుకే దీన్ని స్మాల్ క్యాప్ కంపెనీ అయినా గ్రోత్ స్టాక్ అనే కేటగిరీ కింద మనం తీసుకుంటాం దీన్ని. అంటే ఫ్యూచర్లో కూడా బాగా పర్ఫామ్ చేయగలదు అనేది మన ఎక్స్పెక్టేషన్. సేల్స్ కూడా చూస్తే 25%, 33, 58 ఈ రేంజ్లో పెరుగుతుందండి దీనికి. స్టాక్ డిస్కస్ చేసే సేమ్ లాజిక్ అండి. కంపెనీ మంచి స్టాక్ అయింది, గ్రోత్ స్టాక్ కానీ లేదా స్టేబుల్ స్టాక్ అయ్యింది, అది మంచిగా ర్యాలీ ఇచ్చి ఒక హాల్ట్ ఇచ్చిన తర్వాత మనం దాన్ని చూస్తామండి. ఫాలింగ్ నైఫ్ని క్యాచ్ చేయడం చూడము, పరిగెడుతున్న స్టాక్ వెనకాల మనం పరిగెట్టము అనేది మన థియరీ అనుకుంటే. సో ఎక్కడ తీసుకున్నాను, దగ్గరలోనే 1250 ఎక్కడో నేను ఎంట్రీ తీసుకున్నాను. ఫ్యూచర్లో మంచి రిజల్ట్స్ వస్తాయి, కంపెనీగా గ్రో అవుతుంది చూస్తున్నాము. నేను ఈ స్టాక్ని ఎప్పటి నుంచో కొందాం అనుకున్నా, ఇక్కడ ఆల్ టైమ్ హైలో అయితే కొనలేదు. సో ఇప్పుడు నేను డిస్కౌంట్లో తీసుకుంటాం మనం ఈ స్టాక్ని అనేది నా ఉద్దేశం. నాకు ఈ స్టాక్ని ఎప్పటి నుంచో కొనాలని ఉంది. నాకు ఈ పోర్ట్ఫోలియో నా స్టాక్ ఉంది. ఇప్పుడు చూద్దాం ఏమవుతుంది అనేది.
నెక్స్ట్ వేరే స్టాక్ మనం సెకండ్ స్టాక్ డిస్కస్ చేసుకునేది హెచ్సిఎల్ అండి. టెక్నాలజీస్ ఇది లార్జ్ ఐటీ కంపెనీ అండి. మీరు ఇన్ఫోసిస్ స్టాక్ ఆల్రెడీ తీసుకున్నావు కదా, మళ్ళీ హెచ్సిఎల్ కూడా ఎందుకు తీసుకున్నావు, సేమ్ సెక్టార్లో అనవచ్చు. ఒక లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు సెక్టార్ వైజ్ ఒక్కొక్క స్టాక్ పిక్ చేసుకోవాలనుకుంటే మీకు ఇప్పుడు ఇదే రోజున హెచ్సిఎల్ టెక్నాలజీ అనే స్టాక్ నాకు బాగుందని నేను రీసెంట్గా ఇన్ఫోసిస్ కొనుక్కుంటే ఈరోజు హెచ్సిఎల్ అనేది కూడా నా పోర్ట్ఫోలియో ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రెండు కూడా నాకు మంచిగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు అనొచ్చు ఇన్ఫోసిస్ తీసుకున్నావు కదా, కోటాక్ కానీ హెచ్డిఎఫ్సి కానీ వేరే సెక్టార్ నుంచి ఇంకొక స్టాక్ కానీ తీసుకోవచ్చు కదా, రిలయన్స్ తీసుకోవచ్చు కదా అంటే తీసుకొచ్చండి. అల్టిమేట్గా అవన్నీ తీసుకుంటాం, ఓకే, బట్ నాట్ అట్ ది కరెంట్ ప్రైస్ అన్నది నా పాయింట్. వాటికి కూడా మంచి ప్రైస్ వస్తుంది. మార్కెట్ ఎప్పుడు కూడా అందరికీ అవకాశాలు ఇస్తుంది, దానికి మంచి ప్రైస్ వస్తుంది. మంచి ప్రైస్ వచ్చినప్పుడు మనం తీసుకుంటాము, దొరికితే తీసుకుంటాము, దొరకకపోతే వెయిట్ చేస్తాం అంతే. రేపు స్టాక్స్ మళ్ళీ ఐటీ స్టాక్స్ పెరగడం మొదలెట్టినప్పుడు ఇవే పెరుగుతాయండి. నిఫ్టీలో ఉన్న స్టాక్స్ ఇవి, మిగిలిన స్టాక్స్ కూడా పెరుగుతాయి, ఈ స్టాక్స్ కూడా పెరుగుతాయి. ఇది ఇంకా మంచిగా పెరిగే ఛాన్స్ ఉందనేది నా ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే మంచిగా డిస్కౌంట్లు ఉన్నాయి కాబట్టి. ఇస్తుంది 3.4% అరౌండ్. చూస్తే కనుక సేమ్ లాజిక్ అండి. మనం ఇప్పుడు అనుకునేది మీడియం పిఈ వచ్చి 22 ఉంది, ఒకనొక టైంలో 30 ఉంది, రీసెంట్ టైమ్స్ 31కి వెళ్ళింది. ఇది 5 years చార్ట్ అండి, 5 years పిఈ. సో రీసెంట్గానే 22 అంటే లోయెస్ట్ పిఈ అంటే మీడియం పిఈని హిట్ చేసి మళ్ళీ ఇది 25 దగ్గర స్టేబిలైజ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. మనకు కూడా సేల్స్ పెరుగుతున్నాయి, ఎక్స్పెన్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా స్టేబుల్గా ఉంది. ఇక్కడ సింపుల్ చూసుకోండి, మీరు ఇక్కడ 10 yearsకి 10%, 5 yearsకి 3 yearsకి గ్రోత్ చూసుకోవచ్చు. మనం సిడిఎస్ఎల్తో కంపేర్ చేసినప్పుడు సిడిఎస్ఎల్ 25%, 30%, 38%, 57% అని ఆ రేంజ్లో చూపించిందండి ప్రాఫిట్ గ్రోత్. అందుకే దాన్ని గ్రోత్ స్టాక్ అన్నాం, గ్రోత్ కేటగిరీలో తీసుకున్నాం. ఇది ఏంటంటే లార్జ్ క్యాప్ స్టేబుల్ కంపెనీ. స్టేబుల్ కంపెనీస్ 30%, 35%తో పెరగలేవు. బిజినెస్ అంత రేంజ్లో ఎక్స్పాండ్ చేయలేవు, ఎందుకంటే ఇవి ఆల్రెడీ పెరిగిన బిజినెస్లు. సో మనం ఆల్రెడీ పెరిగిన బిజినెస్ అయినా మంచి బిజినెస్ అయినా మంచి ప్రైస్లో దొరుకుతుంది మనకి. చార్ట్కి వెళ్దామండి. ఇక ఇది కూడా అంతే అండి, మంచి కంపెనీయే. ఈ రీసెంట్గానే 2000 వరకు వెళ్ళింది, మంచి హైకి వెళ్ళింది. అక్కడ నుంచి మళ్ళీ 1200 ఆ రేంజ్కి వచ్చింది, స్టేబుల్ అవుతున్నట్టుగా చూపిస్తుంది. సో నేను అరౌండ్ ఎక్కడెక్కడ తీసుకున్నానండి. ఇంకా ముందే తీసుకోవాల్సింది, బట్ మనకు తెలియదండి ఇవన్నీ ఎంతవరకు ఫాలో అవుతుందో తెలియదు. అది ఒక బేస్ ఫామ్ చేసింది. ఇక్కడ చూసారంటే ఇది ఒక బేస్. చాలా మంది ఇది మంచి ప్రైస్ అనుకోవచ్చు, ఆ టైంకి ఇది మంచి ప్రైస్ అనుకోవచ్చు, ఇది మంచి ప్రైస్ అనుకోవచ్చు, ఇది మంచి ప్రైస్. కానీ అది మనం ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఇది మంచి ప్రైస్ అని. అర్థమైంది కదా. ఇక్కడ ఉన్నప్పుడు మనకి చార్ట్ కనిపించదండి, ఆ రైట్ సైడ్ ఉన్న చార్ట్ కనిపించదు. ఇది మంచి ప్రైస్ కావచ్చు కాకపోవచ్చు, కానీ ఎప్పుడైతే ఈ బాటమ్ వచ్చిందో ఇక్కడ కూడా మనకు తెలియదండి. మనం అక్కడే స్టాక్ అనుకోండి, దాన్ని హోల్డ్ చేస్తే ఇంకా వెల్ గుడ్, లక్కీ స్టింగ్ అన్నీ ఇంకా. కానీ ఇది బెస్ట్ ప్రైస్ అనేది మనకి ఆ చార్ట్ దాటి, ఓకే నేను ఈ హైని కూడా దాటి ఇక్కడికి వచ్చి నేను ఒక బేస్ ఫామ్ చేశాను అని చెప్పిన తర్వాత మనకు అర్థమవుద్దండి. ఇక్కడ కూడా మనకి సేమ్ అదే సినారియో. సో ఇది బెస్ట్ ప్రైస్ అవ్వచ్చు, మనం టైం చేయలేమంటాం కదా, అదే మనకు తెలియదు అది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక స్ట్రాంగ్ క్యాండిల్ పడింది, ఓకే అంటే మంచిగానే నేను రివర్స్ అయ్యానని చెప్పి మనకి సిగ్నల్స్, ఇండికేషన్స్ ఇంకేవైతే అవన్నీ ఇచ్చింది అనుకుని ఈ క్యాండిల్లోనే ఎక్కడో మిడిల్లోనే హాఫ్లో నేను ఎంట్రీ తీసుకున్నానండి. చూద్దాం ఏమవుతుందని. ఎక్స్పెక్టేషన్ అయితే ఇది మళ్ళీ ఆల్ టైమ్ హై అనేది ఎవ్రీ టైమ్ స్టాక్ ఆల్ టైమ్ హైని క్రియేట్ చేస్తూనే వెళ్తుంటాయండి. ఎక్కడి నుంచి చూసుకున్నా మీరు, అది మంత్స్ అయినా ఇయర్స్ అయినా, స్టాక్ అల్టిమేట్ గోల్ ఈజ్ టు క్రియేట్ ఏ న్యూ ఆల్ టైమ్ హై. యాజ్ లాంగ్ యాజ్ ఆ స్టాక్ మంచిగా రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నంత వరకు కూడా కొత్త ఆల్ టైమ్ హైస్ క్రియేట్ అవుతూనే ఉంటాయండి. సో 2000 వెళ్ళింది కదా ఈ స్టాక్, 2000 వెళ్ళదు కదా అని అట్లాగేం లేదు. 2000 వెళ్ళాలని లేదు, 4000 కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ రీసెంట్గా ఒకప్పుడు ఆల్ టైమ్ హై 1600, 2000కి వచ్చింది. నెక్స్ట్ 25కి వెళ్ళొచ్చు, అక్కడి నుంచి రివర్సల్ రావచ్చు. మనం అది చెప్పలేము కాబట్టి మనం మంచి ప్రైస్లో బెటర్ ప్రైస్లో ఎంటర్ అయ్యాం అని మాత్రం అనుకుంటున్నాము. ఇదండి మనం పిక్ చేసుకున్న స్టాక్స్ సిడిఎస్ఎల్ అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ గురించి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ. మళ్ళీ వేరే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.